సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కలేజా సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. దానికి కూడా ప్రీమియర్ చేస్తున్నారు. ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా, ఫ్యాన్స్ ఇంకా దారుణంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఏ సెగ్మెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారంటారు? దేనికోసం చొక్కాలు చించేసుకుంటారు? ఎలాంటి గెటప్లు థియేటర్లో దర్శనం ఇవ్వబోతున్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. బాగున్నారా? యా ఓకే. సో కలేజా రిలీజ్ చాలా కొంచెం ఉత్కంఠ నెలకొంది. ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా అందరూ ఫాలో అవుతున్నారు. ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్, ఫ్యామిలీస్ కూడా రాబోతున్నాయి థియేటర్స్కి. సో ఏంటి మీ ఉద్దేశంలో ఏ సెగ్మెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారంటారు థియేటర్లో? సినిమా తీసిందే టోటలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫిల్మ్, మెనీ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ ఆస్పెక్ట్, నెవర్ సీన్ బిఫోర్ మహేష్ బాబు. ఇంకోటి, మహేష్ బాబు బాగుండడంతో పాటు ఇందులో తన కాస్ట్యూమ్స్ వర్క్ ఎవరు చేశారో చాలా బాగుంటుంది. కాస్ట్యూమ్స్ కొన్ని డైలాగ్ అంటే సాంగ్స్తో పాటు జనరల్గా హీరోస్ని సాంగ్స్లో మంచి మంచి కాస్ట్యూమ్స్లో చూపిస్తారు. కానీ ఇందులో ఆ డైలాగ్స్ ఉన్నప్పుడు కూడా, టాకీ ఉన్నప్పుడు కూడా కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే షర్ట్ కలర్ వేరే ఉంటుంది, ఫోల్డ్ చేస్తే యూ గెట్ టు సీ గ్రీన్. అది స్క్రీన్ మీద ఎంత బాగుందంటే ఆ కాంబో, అంటే నాకు తెలిసి లోపలంతా వేరే క్లాత్ కుట్టించి అలా ఫోల్డ్ చేసి అలా తెప్పించారు. అది చాలా 2-3 సీన్స్లో అబ్జర్వ్ చేశాను నేను. చాలా బాగుంది అది. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, వి నెవర్ నో దట్ మహేష్ బాబుకి ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మాట్లాడతారా అని. అంటే ఆల్మోస్ట్ ఒక ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల వ్యూస్తో సర్క్యులేట్ అవుతున్న మేము ఇది. బ్రహ్మానందం గారు అక్కడ నుంచి ఉంటారు, అక్కడ ఎవరినో తిడతారు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు కదరా ఎదవా ఎదవన్నారు. అంటే ఇప్పుడు చూసినా, ఆఫ్టర్ 10 years చూసినా మీరు నవ్వడం కంపల్సరీ. అంటే మీరు ఏ మూడ్లో ఉన్నా, మీరు ఒక డిప్రెషన్లో ఉన్నా, ఏదున్నా మీ మూడ్ చేంజ్ చేస్తుంది ఇట్లాంటి సీన్స్. అంటే లైఫ్ లెస్ అంటే ఒక టైమ్లెస్ అనమాట. ఇప్పుడే జోక్, ఒకప్పుడు జోక్ ఇప్పుడు చూస్తే కుడి జోక్ అనిపిస్తుంది. కానీ ఇవి అలా అనిపిస్తున్నాయా? అవునా కదా. టైమ్లెస్ అంటే ఎప్పుడు చూసినా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం కలేజా రిలీజ్ అయిందో, దాని తర్వాత పుట్టిన వాళ్ళందరూ రేపు థియేటర్కి వచ్చి చూడండి. మీరు అసలు ఎంజాయ్మెంట్ ఏంటో తెలుస్తుంది. సినిమా ఎంజాయ్మెంట్తో పాటు క్రౌడ్ ఎలా ఎంజాయ్ చేస్తారో మీకు తెలుస్తుంది. అసలు ఒక స్టార్ని క్రౌడ్ ఎలా ఎంజాయ్ చేస్తారో టుమారో యూ విల్ గెట్ టు సీ. అండ్ మల్టీప్లెక్స్లో అయినా ఎక్కడైనా. అంటే కొన్ని సార్లు ఏమవుద్దంటే, ఇలాంటి స్టార్ పవర్ ఉన్న సినిమా రిలీజ్ అయినప్పుడు పీపుల్ ఫర్గెట్ దట్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ మల్టీప్లెక్స్. జనరల్గా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇలా సీరియస్గా కూర్చొని చూస్తుంటారు సినిమాలు. ఎంత కామెడీ ఉన్నా గట్టిగా నవ్వరు, ఎంత ఎమోషన్ ఉన్నా ఎడవరు, న్యూట్రల్గా చూడడానికి ట్రై చేస్తారు. కానీ ఇలాంటి స్టార్ పవర్ ఉన్న సినిమాలని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము. జోక్కి నవ్వు వచ్చేస్తుంది, ఎంటర్టైన్మెంట్కి మీరు రిజాయిస్ చేస్తారు, స్టార్ని సెలబ్రేట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఏమవుద్దంటే కొంతమంది లైఫ్లో చాలా సీరియస్గా ఉంటారు, వాళ్ళు జోవియల్గా ఉండరు. సీరియస్గా ఉండరు అంటే ఒక డీన్ లాగానో ప్రిన్సిపల్ లాగానో ఉండే తత్వం వాళ్ళది. అలాంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు రేపు థియేటర్లో. ఎందుకంటే సినిమాలో అది ఉంది, ఆ మ్యాజిక్ ఉంది. ఇంకోటి, దేవుడితో డివైన్ ఎలిమెంట్ అనేది, ప్రతి మనిషి దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోకపోయినా, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది చూపించుకుంటారు, కొంతమంది చూపించుకోరు. అది వాళ్ళ సెల్ఫ్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్. కానీ ఈ సినిమాలో ఎక్కడ కూడా దేవుడిని చూపించారు, కానీ దైవత్వం కనిపిస్తూ ఉంటుంది సినిమా అంతా. గుణగణాలు అంటే ఇది వీళ్ళు తీసుకున్న పాయింట్లోనే దైవం మానవ రూపేనా అంటే, ఎదుటి మనిషిలో దేవుడిని చూడండి, హెల్ప్ చేసే మనిషి యొక్క సాయంలో దేవుడు ఉంటాడు, ఆ సాయం చేయాలనే ఒక గొప్ప కార్యంలో దైవత్వం ఉంది అనేది ఆ క్యారెక్టర్ని ఫస్ట్ మనకి ఎలా చూపిస్తారంటే, హీస్ మోస్ట్ సెల్ఫిష్. మహేష్ బాబు క్యారెక్టర్ని డిజైన్ చేసిన క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సిచ్యువేషన్స్ బట్టి. ఇప్పుడు లైక్ మనం కూడా వి గెట్ టు సీ కొంతమంది స్టూడెంట్స్ 8th class 7th class అప్పుడు చాలా ర్యాష్గా రివ్డ్గా ఉంటారు. టువర్డ్స్ లైఫ్ మనం తర్వాత ఎప్పుడో కలుస్తాం, వాళ్ళు జాబ్లో సెట్ అయిన తర్వాత. వాళ్ళు చూస్తే వాడు అమ్మ వీడు అప్పుడు అట్లా ఉండేటోడు కదా, వీడు ఇంత సాఫ్ట్ నేచర్ అయిపోయిందా, వీడు ఇంత కార్పొరేట్ సోల్ అయిపోయిందా, మనమే షాక్ అవుతాం కదా. అట్లాగా ఆ క్యారెక్టర్లో వీ గెట్ టు సీ అతను ఒక క్యాబ్ డ్రైవర్గా మనకు పరిచయం చేస్తారు. అతనికి హీరోయిన్ మధ్యలో చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, హిలేరియస్లీ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అతనికి సునీల్కి మధ్యలో ఇప్పుడు చాలామంది అప్పుడు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు వాటర్ కోసం కొట్టుకోవడం ఏంటి అని ఒక పాయింట్ రైజ్ చేశారు. మనం ఇప్పుడు సమ్మర్ సీజన్లోనే ఉన్నాము, చాలా మంది ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేస్తుంది. వీనో మన చుట్టూ కూడా ఈవెన్ సిటీ, హైదరాబాద్, కుక్కట్పల్లి ఇలాంటి ఏరియాస్లో
వాటర్ స్కేసిటీ ఏ రేంజ్లో ఉంది అనేది ఎవ్రీవన్ నోస్. సో అది ఫ్యూచర్ని ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకొని, ఇంకోటి వాళ్ళు తీసుకున్న ప్లేస్ ఏదైతే ఉందో రాజస్థాన్ బేస్డ్, అక్కడ వాటర్ కోసం ఆబ్వియస్లీ గొడవలు జరిగే ప్లేస్. సో అట్లా ఇంట్రో డిజైన్ చేశారు. అది పెద్ద తప్పడానికి లేదు. సునీల్కి మహేష్ బాబుకి మధ్యలో ఉన్న కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అంటే జనరల్గా మనము ఒక హీరో స్టార్ బేస్డ్ మూవీలో సునీల్ కామెడీ ఎంజాయ్ చేస్తాము, హీరోయిజం ఎంజాయ్ చేస్తాం. హీరో లుక్స్, హీరో వాక్, హీరో ఫైట్, హీరో డైలాగ్, ఇవి ఎంజాయబుల్గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో హీరో కామెడీ కూడా ఎంజాయ్ చేస్తాం. అదొక యాడెడ్ అడ్వాంటేజ్, యాడెడ్ బోనస్. ఒక మహేష్ బాబు తన కెరీర్లోకే ఒక 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 డిఫరెంట్ డైమెన్షన్ యాడ్ చేసుకున్న సినిమా ఇది. ఆ డైమెన్షన్ ఏంటంటే, తను ఇంత మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి స్క్రీన్ మీద ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పండిస్తే ఎంత బాగుంటుంది. జనరలీ ఎనీ స్టార్ అండి, వెన్ వీ గెట్ టు సీ అ స్టార్, అంటే సిచ్యువేషన్ బట్టి సినిమాల్లో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, ఒకటేదో సాధించడానికి పోరాడుతూ ఉంటారు. కానీ ప్రతి సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఆ స్టార్ నవ్వుతూ కనిపిస్తాడు మనకి. ఒక స్టార్ని మనం థియేటర్లో ఆ బిగ్ స్క్రీన్లో నవ్వుతూ చూసినప్పుడు ఇట్ ఫీల్స్ అవర్ లైఫ్ విత్ హ్యాపీనెస్ అనిపిస్తుంది మనకి. అంటే చూసే ఆడియన్స్కి మనం అక్కడ డార్క్ థియేటర్ ఎన్విరాన్మెంట్ అంటేనే ఒక డార్క్ ఎన్విరాన్మెంట్. మనం దాంతో తప్ప ఇంకో దాంతో దేనికి కనెక్ట్ అయి ఉండదు, ఫ్లోలో చూస్తుంటాం కాబట్టి. సో వెన్ ఎవర్ ద యాక్టర్ ఈస్ హ్యాపీ, ఇట్ ఫీల్స్ లైక్ మనం హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. మన అన్ని మర్చిపోతాం, మన లైఫ్లో ఉన్నాయి ఆ కష్టాలన్నీ. టు దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ సినిమా చూస్తూ ఎండ్ అయినంత సేపట్లో ఏదైతే మీరు ఆ హ్యాపీనెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటారో, ఆ హ్యాపీనెస్ తెలియకుండానే మిమ్మల్ని ఒక గుడ్ వైబ్స్లోకి, గుడ్ థాట్ ప్రాసెస్లోకి డ్రైవ్ చేస్తుంది. అంటే సైకలాజికల్లీ ఆ మూవీ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ యూ. మీకు తెలియదు మీకు మంచి జరుగుతుందని, కానీ సినిమా మిమ్మల్ని కొంచెం ఎంతో అంత మంచి ఇంజక్షన్లు ఇచ్చి పంపిస్తుంది. కరెక్ట్. అంటే ఇలాంటి మంచి సినిమాలు నచ్చిన వాళ్ళు నవ్వుతూ ఉంటే తెలియకుండా మనకి స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది. బేసిక్ మన ఫ్యామిలీలో మీరు మీ ఫ్యామిలీతో, రేపు మీరు ఫ్యామిలీతో తీసుకెళ్ళండి, మీ చిన్నపిల్లల్ని, మీ పెద్దవాళ్ళని తీసుకెళ్ళండి, చూడండి సినిమాని. వాళ్ళ హ్యాపీనెస్లో మీ కళ్ళని నీళ్ళు తిరుగుతాయి. అంటే ఇలా మీరు నవ్వుకుని ఎన్రోల్ అయింది, ఇలా మీరు ఒక మూవీని సెలబ్రేట్ చేసుకుని ఎన్రోల్ అయిందని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా చిన్నపిల్లలు కామెడీ కోసం చూడాలి, యంగ్స్టర్స్ కూడా కామెడీ కోసం, ఫస్ట్ ప్రైమరీగా కామెడీ కోసం చూస్తారు. ఈ మెచ్యూర్డ్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, క్రిటిక్ సెగ్మెంట్ కానీ మెచ్యూర్డ్ సెగ్మెంట్ కానీ, ఇంకేమైనా కొత్త పాయింట్స్ దొరుకుతాయేమో చూడండి క్రిటిసైజ్ చేయడానికి. అట్లనే చూడండి, పర్లేదు. మీరు టికెట్ ఆబ్వియస్లీ ఈ రేపు ఎల్లుండి 3 days మర్చిపోండి, మండే నుంచి దొరికితే టికెట్లు. అంటే చూడండి, సీ ద డిమాండ్, ఇట్స్ అవైలబుల్ ఆన్ ఎవ్రీవేర్, స్టిల్ ద డిమాండ్. నాకు తెలిసి ఈ సినిమా రిలీజులు కూడా లేవు దగ్గరలో, పెద్ద ఎక్కువ సినిమాలు కూడా లేవు. అంటే ఈ డిమాండ్ చూసి నాకు తెలిసి పైరసీ కూడా ట్రై చేస్తారేమో. సో అంత హైప్ ఉంది సినిమాలో. అండ్ నేను చెప్పిన కాస్ట్యూమ్స్ వర్క్ బాగుంటుంది, కొన్ని డెజర్ట్ సీన్స్లో కొన్ని ఫైట్ కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ కెమెరా వర్క్, బ్యూటిఫుల్ కొలాబరేషన్. అంటే మనకి ఇందులో ప్రతి ఫైట్లో పంచభూతాలు వచ్చేలాగా కేర్ తీసుకున్నారు. అంటే ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది, వాటర్ ఎలిమెంట్ ఉంటుంది, డస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, సన్ రైజ్ సన్సెట్ ఎలిమెంట్ ఉంటుంది. ఇలాగా ఆల్మోస్ట్ రావు రమేష్ గారు డైలాగ్స్లో హీరోకి ఇచ్చిన ఎలివేషన్లో ఉంటుంది. అండ్ దెన్ ఈవెన్ ఫైట్లో ప్రతి ఫైట్ కోసం హీరోయిజం ఎలివేషన్ కోసం కాకుండా ఆ ఫైట్ని డ్రైవ్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ ఫైట్ ఎందుకు జరుగుతుందో ఒక ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక ఫైట్లో జనరల్గా ఒక స్టార్ని చూస్తున్నప్పుడు హీరోని ఎవరైనా ఓవర్ పవర్ చేస్తే వాళ్ళకి నచ్చదు, చూసే ఆడియన్స్కి, చూసే ఫ్యాన్స్కి. ఒక సీన్లో మీరు అబ్జర్వ్ చేస్తే హీరో కత్తిగుచ్చుకుంటుంది, అతను హీరో అక్కడ. ఇప్పుడు హీరో ఫ్రెండ్కి కత్తిగుచ్చుకుంటే ఓకే, కానీ హీరోకి కత్తిగుచ్చుకొని తను బాధపడుతూ ఉంటాడు. ఇది ఎంతవరకు ఆ స్టార్ని ఫ్యాన్స్ ఒప్పుకుంటారు? దానికోసము రియలిస్టిక్గా యాక్ట్ చేస్తూ ఆ కత్తి బయట, అంటే ఇప్పుడు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వని ప్లేస్లో గుచ్చుకుంటుంది, చెయ్యితో తీసుకునేలా కాకుండా. సో దానికోసం అతను పడే తపన కానీ ఇలాంటి సీన్స్ బాగా రాసుకున్నారు. మీకు ఒకటి తెలుసో లేదో, ఈ సినిమాకి మాత్రము అంటే త్రివిక్రమ్ గారు వెరీ లెస్ స్పేస్ ఇస్తారు రైటింగ్ డిపార్ట్మెంట్లోకి వెల్కమ్ చేస్తూ. ఈ సినిమాకి త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి రైటింగ్లో వర్క్ చేశారు యాక్చువల్లీ, అర్థమైనా? అందుకనే సినిమా ఇంత బ్యూటీ యాక్చువల్లీ. మహేష్ బాబు గారు కూడా త్రివిక్రమ్ గారి ఫ్లేవర్ కంటే ఎక్కువ మహేష్ బాబు గారి ఫ్లేవర్ ఉంటుంది ఒరిజినల్ సెట్స్ లో. అంటే ఈ మెచ్యూరిటీ, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఈ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిసి అద్భుతం జరిగింది యాక్చువల్లీ. అంటే ఎన్నో కలిస్తే కొన్ని అద్భుతాలు జరుగుతాయి అంటారు కదా, ఎన్నో కాంబినేషన్స్. సో ఇది కేవలము త్రివిక్రమ్ మ్యాజిక్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు, ఏది చేసినా ఇద్దరు చేశారు అంటున్నా నేను. అంటే మనకు స్క్రీన్ మీద త్రివిక్రమ్ కనపడకపోయినా అతని మ్యాజిక్ డైలాగ్స్ రూపంలో వినిపిస్తూనే ఉంది. ఆ చమత్కారమైన డైలాగ్స్ ఇప్పుడు కలేజా తర్వాత మీరు చాలా సినిమాల్లో అప్పట్లాగా తను హీఈస్ నాట్ రైటింగ్. ఎందుకని రీజన్ అంటే చాలా మంది అలా రాస్తున్నారు కదా, మళ్ళీ నేను కూడా వాళ్ళలో ఒకటి అయిపోతున్నాను. ఒకప్పుడు నేను మాత్రమే రాసేవాడిని ఇలాంటివి కాబట్టి మనం ఆ యూనిక్గా ఉండేది. ఇప్పుడు అందరూ నాలాగా ట్రై చేస్తున్నారు రాయడానికి, ఆ నా యూనిక్నెస్ పోతుందని. కలేజా వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ నాకు తెలిసి
అంత మంచి చమత్కారమైన డైలాగ్స్ త్రివిక్రమ్ గారి నుంచి పెండ్ డైలాగ్స్లో. Yeah. సో అది ఎంజాయ్ చేయాలి. దాంతోపాటు ఇద్దరు కలిసిన ఆ కాంబో కేవలం వాడేసే నరేటివ్లో కాకుండా రైటింగ్లో కూడా ఉన్నారు, ఆ జర్నీ చేశారు. అండ్ ఆ ఫైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఏంటంటే నెవర్ సీన్ బిఫోర్ ఫైట్స్. ఇప్పుడు మన ఆ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా డస్ట్లోంచి ఒకడు పరిగెత్తుకుంటూ రావడము, సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఎవరో ఏదో వైలెన్స్ జరుగుతుంది, ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోతాడు, ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోతాడు. అంటే ఇలా నెవర్ సీన్ బిఫోర్ ఫైట్స్ కంపోజ్ చేశారు దీనికి సంబంధించి. ఇంకోటి ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. అంటే ఇక్కడ మహేష్ బాబు సినిమాలో యాక్చువల్లీ ఒక సేవియర్. యాక్చువల్గా మనం చాలా మూవీస్లో ఏం చూపిస్తారంటే హీరో ఏదో జర్నీ చేస్తూ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఒక ఆపద ఉంటే అది ఆపద తీర్చే సేవియర్ అవుతాడు. కానీ ఇక్కడ ఒక ఆపద ఉంటుంది, ఆ ఆపదని తీర్చాలంటే ఒక సేవియర్ కావాలి అని వీళ్ళకు క్లారిటీ ఉంటుంది. సో సేవియర్ని వెతుక్కుంటూ వీళ్ళు ఒక పర్సన్ని, ఒక మెసెంజర్ని పంపిస్తారు. సో ఆ మెసెంజరే షఫీ. ఎంత బ్యూటిఫుల్ యాక్టింగ్, ఎంత బ్యూటిఫుల్ అంటే నాకు తెలిసి హీ డిజర్వ్స్ హ్యూజ్ అక్యులేట్స్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ ద మూవీ. అంత డెడికేట్ చేశాడు సినిమాని అతను. అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఎంత ఇంపార్టెంటో షఫీ క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ, అంటే సెకండ్ హీరో లాగానే ఆల్మోస్ట్ అంత ఇంపార్టెంట్ రోల్ అది. సో దానికి షఫీ అనే క్యారెక్టర్ని తీసుకోవడం రియలీ కుడోస్ టు ద డైరెక్టర్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాయిస్ కూడా అండి కొన్నిసార్లు వాళ్ళు తీసుకున్న చాయిసెస్ ఆ స్క్రీన్ మీద మనకి బిలీవబిలిటీ వచ్చేస్తుంది. అతను నిజంగా ఎంత బాగా యాక్ట్ చేశాడు. ఈవెన్ ఆల్రెడీ తెలిసిన సినిమానే కాబట్టి అతను చనిపోయేటప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్ జరుగుతుంది బిట్వీన్ మహేష్ బాబు అండ్ షఫీ. ఎంత బ్యూటిఫుల్ సీన్ కన్సీవ్డ్. స్వామి దర్శనం అయింది చాలు అని చెప్పి చనిపోతారు. అంటే కొన్నిసార్లు మనకి దైవ దర్శనం జరిగినప్పుడు మనం ఒక ట్రాన్స్లో ఉంటాం. మనము మీరు ఎప్పుడన్నా తిరుపతి కానీ ఇక్కడ వెళ్తారు కదా, మైండ్లో చాలా ఉంటాయి, ఇది మొక్కుకోవాలి, ఇది కోరుకోవాలని. ఒక్కసారి దేవుడి ముందు వెళ్ళినప్పుడు అన్ని మర్చిపోతాం. బయటకు వచ్చాక అనిపిస్తుంది అరే మర్చిపోయినని, ఇట్లా ఇట్లా తలగొక్కుంటాం. అప్పుడు పర్లేదు దేవుడిని చూసాం హ్యాపీ అన్నట్టు వచ్చేస్తాం. సో అదే ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని నేను చెప్తే మీకు బాగుంది వినడానికి, కానీ స్క్రీన్ మీద చూపించాలంటే ఎలా కష్టం అది. ఒక విపరీతమైన ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండాలి ఇలాంటివి స్క్రీన్ మీద చూపించాలంటే. ఆ మెచ్యూరిటీ త్రివిక్రమ్ హోల్డ్ చేస్తారు కాబట్టి ఆ మెచ్యూరిటీ చూపించాడు సినిమాలో. సో ఒక మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ విత్ అ డివోషనల్ బ్లిస్ ఈ సినిమాలో ఉందండి. సో మీరు కేవలం ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ కోసం కాదు ఇది రిలీజ్. ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఆ ఆడియన్స్ కోసం ఈ రిలీజ్. అందరూ ఖచ్చితంగా థియేటర్కి రండి. ఒక కొత్త సినిమా మహేష్ బాబు రిలీజ్ ఎంత కలెక్షన్ వస్తుందో అలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ సినిమా. అంటే మీరు చెప్పిన పాయింట్లో షఫీ గారిది నిజంగానే, షఫీ గారి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఛత్రపతి ఇదే ఎక్కువ టాప్ లో ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ బిలీవబిలిటీ, వాళ్ళ పొటెన్షియల్ కి తగ్గ క్యారెక్టర్స్ పడిని ఈ రెండే టాప్ లో ఉండేవి. అంటే మనకి ఏ క్యారెక్టర్ ఎప్పుడు నచ్చుతుంది అండి, అది నమ్మేలా ఉండాలి. అతను చేస్తున్న రోల్ అతను మనం నమ్మేలా ఉండాలి. ఆర్టిఫిషియల్ గా ఫేక్ లాగా అనిపించకూడదు. ఎక్కడ ఫేక్ అనిపించలేదు. ఈవెన్ మహేష్ బాబు ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎప్పుడైతే చెక్ ఇవ్వడానికి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ కల్లారా చూసి చలించిపోయి తనంతాను ఒక మొట్టికాయ వేసుకొని పోనీ 1 lakh కష్టపడతా కానీ వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోవడం ఏంటి అనే ఒక రియలైజేషన్ పాయింట్. చాలా మంది ఇట్లా అంటున్నాను సారీ, సిగ్గులేని వాళ్ళు బయట తిరుగుతుంటారు, అప్పులు తీసుకొని ఎగ్గొడతా ఉంటారు చూడు. అలాంటి వాళ్ళకి ఒక చెప్పు దెబ్బ ఆ సీన్. మారంటారా ఎదవల్లారా, మనుషుల్ని మోసం చేస్తూ బతకండి, మంచిగా ఉండండి, మంచితనం కదరా నిన్ను నిలబెడుతుంది. మీకు తెలియకుండా చాలా తప్పులు చేస్తుంటారు, అది డైరెక్ట్గా నిన్ను ఎఫెక్ట్ చేయకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతాయి నీవి. ఇలాంటి చాలా ఫిలాసఫీ సినిమాలో ఉంది అర్థం చేసుకుంటే. అంటే ఒక పెయింటింగ్ ఉంటుందండి, ఒక పెయింటర్ పెయింటింగ్ ఉంటుంది, అది చూడి అది ఆ మెచ్యూరిటీ లేని వాళ్ళు చూస్తే అది ఒక బొమ్మ, మెచ్యూరిటీ లేని వాళ్ళు చూస్తే అందులో ఒక స్టోరీ ఉంటుంది ఆ పెయింటింగ్లోనే. అలాగా ఈ సినిమా నరేటివ్లో చూస్తున్న సినిమాతో పాటు ఆలోచిస్తే ఇంకొక స్టోరీ పాయింట్ ఉంటుంది. అది ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద మైథాలజీ, ఇండియన్ మైథాలజీ అండ్ ఇండియన్ హిస్టరీ. అది కృష్ణుడితో కనెక్ట్ అవుతుంది, శివుడితో. కేవలం ఇది అంటే ఆ సదాశివ అనే పాట పెట్టారు కాబట్టి చాలా మంది శివుడితోటి లింక్ చేసుకొని అనుకుంటారు, కానీ ఈ సినిమాలో కృష్ణతత్వం కూడా ఉంది. అండ్ ఈ సినిమాలో అతను పెట్టిన క్యారెక్టర్ పేరు చూడండి, అల్లూరి సీతారామరాజు. ఈ రాజు అనే పేరు బ్యూటీ ఎక్కడ చూడాలంటే, ఒకటి జగదేగురుడు అతిలోక సుందరి అనే సినిమాలో చిరంజీవి గారి పేరు రాజు. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు గారి పేరు. ఈ రాజు అనే పేరు క్యారెక్టర్ పెట్టడం వెనకాల కూడా ఇంకోటి, ఈ సినిమాలో షఫీ గారి పేరు వెనకాల కూడా ఇంకోటి సినిమా టైటిల్ డిజైన్ ఉంటుంది కదా, కాలేజా అని. ఇందులో ఏంటంటే
సాంస్క్రిట్ నుంచి ఎవాల్వ్ చేశారు వర్డ్ని. స్కా అంటేనేమో 5, లే అంటేనేమో 3 అండ్ జా అంటే 4 సాంస్క్రిట్లో. సో అతను 534 మందిని కాపాడాలి కదా, దానికి సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ టైటిల్. కానీ అప్పుడు ఎవరో వేరే వాళ్ళు ఈ సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఈ సినిమా అప్పుడు టైటిల్ కూడా కాంట్రవర్సీ అయింది, మా టైటిల్ మీరు ఎలా పెట్టుకుంటారని. కానీ ఈ స్టోరీకి యాక్చువల్ యాప్ట్ టైటిల్ అది. ఇంకోటి ఇందులో ఇంత డివినిటీ ఉంది, డివోషనల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి సంస్కృతంని వీళ్ళు ఆ ఫాంట్ రాసిన ఫాంట్ కూడా అలా ఉంటుంది. ఇతని పేరులో కూడా దానికి న్యాయం చేస్తారు. మనకి ఇందులో కొంచెం కోర్ టెక్నికల్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మీకు ఆల్రెడీ యాడ్స్ చేసేవాళ్ళు కానీ, క్రిటిక్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు కానీ మీకు కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ తెలుస్తాయి కదా సినిమాలో. ఈ సినిమా చూసేప్పుడు మీరు థియేటర్లో మీకు అంటే మీ చిన్న టీవీ కంటే థియేటర్లో మీరు కొన్ని డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే సినిమా నుంచి మీ లైఫ్లో మీరు యూ విల్ డూ మచ్ బెటర్ వర్క్ in terms of cinematography, in terms of direction, how best to deliver the product అనేది. సో ఒక మల్టిపుల్ క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. లైక్ ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి, బట్ ఒక సాంగ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది ప్రతి సినిమాకి. ఆ సాంగ్కి ఎక్కువ రీల్స్ వస్తూ ఉంటాయి, ఈ ట్రెండ్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఆ సాంగ్ ఏదై ఉంటుంది అనేది మీరు గెస్ట్ చేసి చెప్పండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య గెటప్స్ వేసుకుని వస్తున్నారు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన గెటప్స్ రివ్యూ చెప్పడానికి చాలా మంది వస్తూ ఉన్నారు. ఈ సినిమాకి ఎలాంటి టైప్ ఆఫ్ గెటప్ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు? ఈ రెండు చెప్పండి. అంటే మీమ్స్ కూడా, ఐ మీన్ దిలావర్ సింగ్ వైఫ్ కూడా అబ్జర్వ్ చేసి చెప్పారు. ఇప్పుడు రీ రిలీజ్ తర్వాత ఏమన్నా ఇంకా ఏమన్నా ఒక పర్టికులర్ సెగ్మెంట్ మీమ్స్ లో కావచ్చు, ఈ రీల్స్ లో కావచ్చు ట్రెండ్ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా దీనికంటే ముందు ఒక పాయింట్ ఇందాక మిస్ అయ్యాను. ఆడియన్స్కి అంటే ఇది ఒక చిన్న మనము దాని ఏమంటారు ఒక పజిల్ లాగా ఇద్దాము, కమెంట్స్లో ఆన్సర్స్ వస్తాయి. యాక్చువల్లీ ఈ సినిమాలో కొన్ని బ్రాండ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. బ్రాండ్ ప్లేస్మెంట్స్ అంటే ఒక సినిమా తీసే క్రమంలో అద్భుతమైన సినిమాలు జరిగేప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు అప్రోచ్ అయ్యి మీ సినిమా స్టోరీలో భాగంగా మా బ్రాండ్ని మీరు ఒక ఎక్కడో అక్కడ ఇన్వాల్వ్ చేసి పెడితే దానికి ఇంత బడ్జెట్ మేము పే చేస్తామని చెప్పి ఇలా ఉంటుంది. ఈ సినిమాలో నాకు తెలిసి 5 or 6 కంపెనీస్ బ్రాండ్ ప్లేసింగ్ ఉంది. అవేంటో మీరు కమెంట్స్ లో నేను అనుకోవడం ఆ టాక్సీ ఒకటి చెప్పేది. ఇది ఆడియన్స్ కి క్వశ్చన్, ఇది ఆడియన్స్ కి చిన్న పజిల్ అనమాట. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఇలాంటివి బాగా అబ్జర్వ్ చేస్తారు. సో ఐ వుడ్ విష్ దెమ్ టు కమెంట్ ఏమేమి ఉన్నాయి బ్రాండ్ ప్లేసింగ్ లో. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఏమేమి గెటప్స్తో వెళ్తారు అంటే షఫీ గెటప్ ఈజ్ వెరీ గుడ్ టు కమ్ విత్. అంటే హీరో గెటప్ ఎందుకు వేసుకెళ్ళకూడదు అంటే చాలా మంది హీరో గెటప్లో వస్తారు పోయి, నువ్వు డిఫరెంట్ కనిపించాలంటే జర షఫీ గెటప్ రా బాగుంటుంది. ఇంకోటి హీరో గెటప్లో వచ్చే వాళ్ళకి కూడా మీరు ఆ గ్రీన్ ట్రై చేయండి, గ్రీన్ ఫోల్డ్ షర్టు. నాకు అసలు మైండ్లోంచి వెళ్ళట్లేదు అది, ఎంత బ్యూటీగా అనిపించింది అంటే. రెడ్ చూస్తాం జనరల్గా, ఫోల్డ్ చేసినప్పుడు రెడ్ కనిపించడం అనేది సూట్స్లో కూడా అలా స్టిచ్ చేస్తారు, కానీ గ్రీన్ వాజ్ సో డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్. ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ గర్ల్ ఆడియన్స్ కూడా మహేష్ బాబుకి ఎంత అయితే మేల్ ఆడియన్స్ ఉంటుందో అంత ఫీమేల్ ఆడియన్స్ ఉంటుంది. ఆ ఫీమేల్ ఆడియన్స్లో కూడా డిఫరెంట్ ఏజ్ సెక్టర్స్లో ఉంటారు కాబట్టి ఆఫ్ కోర్స్ అనుష్క గారికి కూడా ఉంటారు. కానీ ఈ సినిమాలో అనుష్క గారిని మనం అరుంధతి లాగా కాకుండా ఒక బబ్లీ గర్ల్ లాగా, ఒక యంగ్ జస్ట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన ఒక అమ్మాయి లాగా అల్లరి చేస్తూ. ఇంకోటి ఈ సినిమాలో లవ్ కూడా మనకి ఎలా చూపిస్తారంటే డీప్ లవ్ స్టోరీ లాగా కాదు, ఎప్పుడు కొట్లాడుతుంటారు వాళ్ళు. రియల్ లైఫ్లో లవర్స్ కూడా అట్లే కొట్లాడుతుంటారు కదా. సో ఆ రియాలిటీని తీసుకొని వీళ్ళని ఎప్పుడు కొట్లాడుతున్నట్టు చూపిస్తారు, కానీ లేదా ప్రేమించుకుంటున్నట్టు మనకి ఆ కొట్లాటలోనే ప్రేమ ఉంటుంది, కొట్లాటతోనే కలుస్తుంది, అసలు ప్రేమ పుట్టుద్ది ఇక్కడ. సినిమా అంతా వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు, ఆల్మోస్ట్ వాళ్ళ గొడవతోనే స్టార్ట్ అవుద్ది, అలానే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మధ్యలో కొన్ని సీన్స్ తర్వాత హీరో కన్విన్స్ అయిపోవడం వల్ల అక్కడ మనం ప్రేమని ఫీల్ అవుతాము. అప్పటికి కూడా వాళ్ళ మధ్యలో రొమాన్స్ కంటే ఎక్కువ అల్లరి ఉంటుంది హీరోకి హీరోయిన్ మధ్యలో. ఇది బాగా ఎంజాయ్ చేస్తారు ఫీమేల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అయితే కొన్ని డ్రింకింగ్ లాంటి సీన్స్ ఉన్నాయి, మరి అవి బెటర్ అంతే. నో కమెంట్స్. సాంగ్స్ మీరు ఏ సాంగ్ బాగా హైలైట్ అవ్వచ్చు అంటారు? అంటే టాక్సీ సాంగ్ ఉంది, భూమి శకలక పిలిచే ఉంది, సదాశివ ఉంది, ఇలా ఒక 5-6 సాంగ్స్ ఉన్నాయి. అన్నిట్లో స్టాండ్ అవుట్ అయ్యే సాంగ్ ఖచ్చితంగా సదాశివ సాంగే. అంటే ఒకటి ఇందాక మర్చిపోయిన పాయింట్ ఏంటంటే ఈ సదాశివ సాంగ్ చాలా బాగుంది. అంటే చాలా డీప్ డివోషనల్ ఇంపాక్ట్ ఇచ్చిన సాంగ్ ఇది. అప్పట్లో ఎలా ఉండేది అంటే సినిమా రిలీజ్ కంటే ముందు ఆడియో రిలీజ్ అయ్యేది. ఫస్ట్ ఆడియో రిలీజ్ అయ్యి ఆడియో హిట్ అయిపోయి అప్పుడు సినిమా థియేటర్కి వచ్చేది. ఇప్పుడు ఈ సదాశివ అనే సాంగ్లో మహేష్ బాబు కనిపించకుండా ఆ సాంగ్ పర్ఫామ్ చేస్తూ షఫీ కనిపిస్తుంటే ఇట్ వాస్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ఫ్యాన్స్. చాలా అంటే అందులో యాక్చువల్గా ఏం చూపిస్తారంటే షఫీ పాడుతున్న పాటనే ఇట్ ఈస్ ఎ డివోషన్ టు మహేష్ బాబు. అది అర్థం చేసుకోకుండా పాటలో డ్యాన్స్లో మహేష్ బాబు చేయట్లేదు ఏంటి అంటే అక్కడ ఆ క్యారెక్టర్ అలా చేయకూడదు. అతను ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్, అది అతను దైవత్వంలోకి ఎంటర్ అవుతున్న స్టేజ్ అది.
ఆ క్యారెక్టర్ ఎవరు, ఆ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఎవరైతే ఆ క్యారెక్టర్ అప్పటిదాకా ఉన్న లైఫ్ వేరు, తను ఆ దైవత్వాన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళని నేను హెల్ప్ చేస్తాననే ఒక దాంట్లోకి వచ్చేసే టైం ఫ్రేమ్ ట్రాన్స్ఫర్మేషన్ టైం అది. దాంట్లో అతను వచ్చి ఎలా డ్యాన్స్ చేస్తాడు పాటలో. కరెక్ట్. సో ఇట్స్ అ గుడ్ డెసిషన్ బై డైరెక్టర్. ఈవెన్ ఇఫ్ కొంతమంది ఫ్యాన్స్కి ఇది ఆర్గ్యూ చేసి ఒప్పుకోకపోయినా కూడా, తన హీరో అయ్యుండి అంత స్టార్ వాల్యూ ఉన్న సాంగ్ సపోర్టింగ్ రోల్ పర్సన్కి ఇవ్వడం అంటే అక్కడ మీరు మీ స్టార్ మెచ్యూరిటీ అర్థం చేసుకోండి, మహేష్ బాబు మెచ్యూరిటీ అర్థం చేసుకోండి. ఇంకోటి ఈ ఎవరైతే ఈ మీరు అన్న సాంగ్స్ ఉన్నాయి కదా, భూమ్ శకలక కానీ ఇవన్నిట్లో మిషన్ ఇంపాసిబుల్లో హీరో ఉంటాడు కదా, అతనిలా ఉంటాడు మహేష్ బాబు. ఎంత క్యూట్ ఉంటాడు, మంచి మంచి అంటే వికెట్ అంటే ఈ సినిమాలో ఏవైతే మహేష్ బాబు డ్రెస్సెస్ వేసుకున్నాడో అవి మీరు కొనుక్కోండి చాలు, మీ లైఫ్ టైం బట్టలు అవి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. That's all for now. This is Darshan signing off.